బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్స్ అండి. ఓన్లీ బేబీ వెయిట్ పెరగడమే కాదండి, వయసుకు తగ్గ ఎముకలు దృఢంగా, అలాగే బాడీకి విటమిన్స్ అండ్ మినరల్స్, కాల్షియం అందేలా చూసే ఫుడ్స్ అండి. మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్స్లో మొదటిది బ్రెస్ట్ మిల్క్ అంటే తల్లిపాలు. తల్లిపాలలో చాలా ఎక్కువగా మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. తల్లిపాలు లేని ఎడల బేబీకి ఫార్ములా మిల్క్ను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందండి. 6 నెలల లోపు చిన్నారులకు తల్లిపాలు తప్ప ఏ ఇతర పదార్థాలు ఇవ్వకూడదు. రెండవది రాగులు. రాగుల్లో ఎక్కువగా కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ B1, విటమిన్ B2 అండ్ విటమిన్ B6 ఉంటాయండి. ఇవి చిన్నారుల ఎముకలు దృఢంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే ఇందులో ఐరన్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. బేబీకి దీనిని తీసుకోవడం ద్వారా ఫ్రీ మోషన్ అవుతుంది. మీరు రాగులని చిన్నారులకు 6 నెలల వయసు నుండి మొదలుపెట్టి ఇవ్వవచ్చు. రాగి రెసిపీస్ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే రాగి జావా, రాగి బిస్కెట్స్, రాగి కేక్, రాగి లడ్డు ఇలా మీరు ఏవైనా ఇవ్వచ్చండి. కానీ 6 నెలల చిన్నారులకు బాగా చిన్నగా ఉంటారు కాబట్టి మీరు రాగి జావని ప్రిఫర్ చేస్తే మంచిది. మొలకెత్తిన రాగుల్లో డబల్ న్యూట్రియంట్స్ ఉంటాయండి. మూడవది బనానా, అరటిపండు. అరటిపండులో పొటాషియం, డైటరీ ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయండి. బనానాను మీరు ప్యూరీగా చేసి ఇవ్వచ్చు, అంటే గుజ్జు తీసేసి. మధ్యలో బ్లాక్ పెట్టకూడదండి. 6 నెలల చిన్నారుల వయసు ఉన్న వాళ్ళకి ప్యూరీలాగా చేసి ఇవ్వవచ్చు. 6 నెలల నుండి మీరు దీన్ని మొదలు పెట్టవచ్చు. నాలుగవది గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీ. పచ్చి బఠానీలో ఫైబర్, థయామిన్, విటమిన్ సి, హై ఇన్ మెగ్నీషియం, నియాసిన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, B6 ఉంటాయి. దీనిని మీరు ప్యూరీలా చేసి ఇవ్వచ్చు, లేదా 1 ఇయర్ అబోవ్ చిల్డ్రన్ అయితే కిచిడీలా చేయొచ్చండి, సూప్లా చేయొచ్చు. 6 నెలల వయసు ఉంటే మాత్రం బాగా ఉడకబెట్టి ప్యూరీలా చేసి ఇవ్వాలండి. ఐదవది పొటాటో, బంగాళదుంపలు. బంగాళదుంపని మీరు జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఇది కొద్దిగా అలర్జిక్ ఫుడ్ అండి. ఇది తీసుకోవడం వల్ల బేబీకి పొట్టలో నొప్పి వచ్చి అది ఎక్కువగా ఏడుస్తూ ఉంటారండి. ఎందుకంటే దీనివలన గ్యాస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనిలో కాకపోతే ఎక్కువగా మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఒక చిన్న మీడియం సైజు పొటాటోలో 26 గ్రాముల కార్బోహైడ్రేట్ శాతం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని కూడా మీరు ఉడకబెట్టి ప్యూరీలా చేసి ఇవ్వచ్చు, కిచిడీలా చేసి ఇవ్వచ్చు. 1 ఇయర్ అబోవ్ చిల్డ్రన్కి అయితే సూప్ లాగా చేసి ఇవ్వవచ్చు. నెక్స్ట్ ఆరవది స్వీట్ పొటాటోస్ అంటే చిలగడ దుంపలండి. చిలగడ దుంపలండి ఫస్ట్ ఫుడ్ అండి బేబీకి ఇవ్వవలసిన దాంట్లో. అంటే మొదటిగా మీరు పెట్టవలసింది చిలగడ దుంప. అంత మంచిదండి ఈ చిలగడ దుంప అనేది. ఈ చిలగడ దుంపని మీరు 6 నెలల వయసు ఉన్న చిన్నారుల నుండి ఇవ్వవచ్చు. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుందండి. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 అండ్ విటమిన్ ఏ, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయండి. స్వీట్ పొటాటోస్ని మీరు ఎలా ఇవ్వచ్చు అంటే బేబీకి ఉడకబెట్టి ప్యూరీలా చేసి ఇవ్వచ్చు, లేదా 1 ఇయర్ అబోవ్ చిల్డ్రన్కి అయితే కిచిడి, ప్యాన్ కేక్స్ అలా ఏవైనా చేయొచ్చండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ పడదండి, ఇది కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ని మీరు డ్రై ఫ్రూట్స్లో ది బెస్ట్ ఏంటి అంటే బాదం అండి. బాదం, వాల్నట్స్ ఇలా ఏమైనా ఇవ్వచ్చు, కానీ మీరు కొంచెం టెస్ట్ చేసుకుంటే మంచిదండి. నెక్స్ట్ ఎనిమిదవది మిల్క్, పాలండి. పాలుని మీరు సంవత్సరం లోపు చిన్నారులకు ఇవ్వకూడదండి. సంవత్సరం తర్వాత చిన్నారులు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఇది కూడా కొంచెం అలర్జిక్, అలాగే మోషన్స్ కూడా అవుతాయండి. ఇవి అరుగుదల కూడా తొందరగా అవ్వవు. పాల పదార్థాలు, పెరుగును మాత్రం మీరు 8 మంత్స్ నుండి స్టార్ట్ చేయొచ్చండి బేబీకి. నెక్స్ట్ నెయ్యి అండి. నెయ్యిలో చాలా ఎక్కువగా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి. దాని వలన బేబీకి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి. దీని వలన బేబీకి ఇమ్యూనో సిస్టమ్ బాగుపడుతుందండి. మీరు నెయ్యిని ఎన్ని నెలల నుంచి యూస్ చేయొచ్చు అంటే 7 నెలల నుండి యూస్ చేయొచ్చండి. అది ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అయితే ఇంకా మంచిది.
మీ చిన్నారులకు 7 నెలల వయసు ఉన్నప్పటి నుండి మీరు ఉగ్గు పెడతారు కదండి, ఆ ఉగ్గులో ఒక చుక్క వేసి ఇవ్వచ్చు. 10వది గుడ్డు చాలా మంచిదండి. కాకపోతే మీ చిన్నారులకు ఇది 8 నెలల వయసు ఉన్నప్పటి నుండి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఎగ్లో ఏమేమి ఉంటాయంటే ప్రోటీన్, ఐరన్, కోలిన్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. అలాగే మీరు బేబీకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గుడ్డుని ఓన్లీ పచ్చసొన మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఆ పచ్చసొనని మీ తల్లిపాలలో కలిపి ఇవ్వచ్చు. లేదా 8 నెలలు దాటిన చిన్నారులు కాబట్టి తల్లిపాలు కాకుండా మామూలు గుడ్డు ఉడకబెట్టి అందులో ఓన్లీ ఎల్లో తీసి ఇవ్వచ్చు. 1 ఇయర్ అబోవ్ చిల్డ్రన్ అయితే మామూలు మిల్క్లో కూడా కలిపి ఇవ్వచ్చు. 1 ఇయర్ అబోవ్ అయితే మీరు గుడ్డు కూడా డైరెక్ట్గా పెట్టవచ్చండి. ఇది కూడా అలర్జిక్ ఫుడ్ కాబట్టి దీన్ని కూడా మీరు టెస్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓట్స్ అండి. ఓట్స్ చాలామంది అనుమాన పడతారు పిల్లలకి ఇవ్వచ్చా లేదా అని. ఎందుకంటే ఓట్స్ బరువు తగ్గడానికి తింటారు కదా, ఇది ఇవ్వచ్చో లేదో అని అనుకుంటారు. కానీ ఇందులో ఎక్కువగా మ్యాంగనీస్, మెగ్నీషియం, థయామిన్, ఫాస్ఫరస్, ఫైబర్, ప్రోటీన్ అండ్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవన్నీ. దీన్ని మీరు 6 నెలల వయసున్న చిన్నారుల నుండి ఇవ్వవచ్చు. ఓట్స్ చాలా మంచిదండి. మీరు ఉగ్గు తయారు చేసినట్టయితే ఆ ఉగ్గులో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రూట్ ప్యూరీస్ అండ్ వెజిటబుల్ ప్యూరీస్ అండి. అంటే కూరగాయలు అంటే క్యారెట్, అలాంటి బంగాళదుంపలు ఇలాగా ప్యూరీలా చేసి ఉడికిచ్చి ప్యూరీలా చేసి పెట్టవచ్చు. ఫ్రూట్స్ అయితే యాపిల్, అవకాడో, పియర్స్ ఇలాగా ప్యూరీస్ చేసి పెట్టొచ్చండి. ఇది చాలా మంచిది. మీరు 1 ఇయర్ అబోవ్ చిల్డ్రన్కి అయితే వేరుశెనగ గుళ్ళండి నైట్ పూట నానబెట్టి పొద్దున్న పూట అవి మెత్తగా అవుతాయి కదా, అవి పెట్టొచ్చు. అది చాలా చాలా మంచిదండి బేబీస్కి. కాకపోతే మీరు టెస్ట్ చేయాల్సి వస్తుంది అది బేబీకి పడిందా లేదా అని. లేదా దగ్గు వస్తే మాత్రం అవాయిడ్ చేయండి. అలాగే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బేబీకి ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా ఫస్ట్ ఒకటే పెట్టండి. అది మీరు 3 రోజులు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బేబీకి ఆ ఫుడ్ పడిందా లేదా అని. పడింది, మోషన్ అది బాగానే అవుతుంది, అరుగుదల శక్తి బాగానే ఉంది అని అంటే అప్పుడు ఇంకో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయండి. లేదు బేబీకి పడలేదు అని అనుకుంటే మాత్రం అక్కడికి ఆ ఫుడ్ ఆపేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.